ఒక 8 నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 45,000 కోట్లు సంథింగ్ అప్ అయింది. దీని మీద మీ 10 ఏళ్లలో జరిగిన అప్పు అంటే ఇప్పుడు 8 నెలల్లో నువ్వేం చేసావు? నేను అదే అంటున్నా, గతంలో ఏ గవర్నమెంట్ ఏది చేసిందని నువ్వు వాదించావో అది నువ్వు చేయకూడదు, అదే చేస్తున్నావు. ప్రజలు చూస్తున్నారు, ఎమ్మెల్యేలు కూడా చూస్తున్నారు. ఆలోచించు, ఈరోజు కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉండలేక బయటికి రాలేక కొందరైతే బయటపడి అన్న ఏదో ఒకటి అయితే అయింది నేను వచ్చేస్తున్నానని తిరిగి బీఆర్ఎస్కు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ బీజేపీకి వెళ్దామా బీఆర్ఎస్కి వెళ్దామా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే వాళ్ళకు ఒక రెస్పెక్ట్ లేదు. ఈ గవర్నమెంట్ నడిపిస్తున్న విధి విధానంలో ఇది శాశ్వతంగా అంటే ఇంకో 5 ఏళ్ళు ఉంటుందనే నమ్మకం అందులో ఉన్న ఎమ్మెల్యేలకే లేదు. సో ఈ విస్తరీకరణ ఇప్పుడు మంత్రులు పెట్టడానికి కూడా ఒక క్లారిటీ లేదు. సీతక్క హోమ్ ఇచ్చేయచ్చు హాయిగా. అసలు ఫస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది అదే. ఓకే, చాలా మంది అనుకున్నారు ఎక్స్పెక్ట్ చేసింది హోమ్ ఇస్తారని. అందులో అంతర్గత కుమ్ములాటలు ఒకటి ఉంటాయి కాంగ్రెస్లో ఎప్పటికీ. మేము సీనియర్స్ అంటే మేము సీనియర్స్ అని, మాకు పదవి ఇవ్వాలి అంటే మాకు పదవి ఇవ్వాలి, మాకు సీట్ ఇవ్వాలంటే అదంతా తేలేది, అంత తొందరగా తేలేది కాదు. రేవంత్ రెడ్డితో అయ్యే పని కాదు. ఒప్పించి నీకు ఈ మంత్రి పదవి అని ఇప్పుడున్న ఈ శాఖలు ఇచ్చే పరిస్థితి రేవంత్ రెడ్డికి అయితే లేదు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయేమో. ముఖ్యమంత్రి మారతాడా, తనే కంటిన్యూ అవుతాడా, కేపబిలిటీ ఏంటి అనేది చూడాలి. వాస్తవం ఏంటంటే రేవంత్ రెడ్డి ఎంతసేపు ఇప్పటికి కూడా ఆ కేసీఆర్ని తిట్టడం, కేటీఆర్ని తిట్టడం, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని తిట్టడం పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి, శాంతి భద్రతలు, విద్యాశాఖని, వ్యవసాయ శాఖని, మహిళల్ని దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తే ఈజీగా డెవలప్ చేయడం, ఈజీగా నువ్వు ప్రణాళికలు చేయడం. కానీ నీకున్న 24 గంటల్లో ఈ 20 గంటలు గత ప్రభుత్వం మీద ఏడవడం తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించలేకపోతున్నారు. రైట్. అంటే ఓవరాల్గా మీరు చెప్పండి, అంటే మీ ఎన్నో చూస్తుంటారు, అనలైజ్ చేస్తుంటారు. అండ్ ఇటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ముందు ఆలోచించాల్సి ఉంటుంది, అలాగే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ కార్యాచరణ ఈ విధంగా ఉంది అంటే ప్రజలు ప్రతిపక్షం కలిసి ఎట్లా మనము ఒక మంచి నిర్మాణాత్మకమైన దాని మీద పోవచ్చు? ముందు ప్రతిపక్షం గురించి మాట్లాడుకుందాం. ప్రతిపక్షం ఇప్పుడు ఏదైతే చేస్తుందో, నిరుద్యోగుల తరపున నిలబడుతుందో, ధర్నాలు చేస్తుందో, ఇదే గనక అధికార పార్టీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు చేస్తే తిరుగులేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని పట్టించుకోలేదు. ఈరోజు రియలైజే ప్రతిపక్షంలో వీళ్ళ తరపున కొట్లాడుతుంది. సో ఇప్పటికీ కూడా ప్రతిపక్ష హోదాలో ఉండి ఈ 6 హామీలలో పెడుతున్నటువంటి కండిషన్స్ గురించి కొట్లాడాలి. 6 హామీలు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక హామీ వచ్చేలా ఉండాలి. ప్రతి ఒక్కరికి గతంలో అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. మహిళలకు, వృద్ధులకి, రైతులకి, చిన్నపిల్లలకి, చదువుకుంటున్న వాళ్ళకి, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, ప్రతి ఒక్కరికి ఆ లబ్ధి చేకూరే విధంగా జరిగేలాగా ప్రతిపక్షం కొట్లాడాలి. వాస్తవానికి రాష్ట్రంలో అధికార పక్షం కంటే ప్రతిపక్ష యొక్క పాత్రనే ఎక్కువగా ఉంది. ఇప్పటికీ కూడా అది కొనసాగాలి. వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే అధికార పార్టీ అమ్మో మీరు ఇవ్వకపోతే ప్రశ్నిస్తారన్నటువంటి ఆలోచనతోనైనా కొద్దిగా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టద్ది. ఇంకా అధికార పార్టీ గురించి చూస్తే గతంలో ఏవైతే తప్పిదాలు జరిగాయో అవి జరగకుండా చూసుకోవాలి. ఈ అనవసరపు మేకప్ ఉంది కదా, ఈ మేకవర్ పనుల మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖజానాలో నింపుకునే దాని మీద పెట్టే దృష్టి కంటే రాష్ట్ర అభివృద్ధి మీద, శాంతి భద్రతల మీద దృష్టి పెడితే నిజానికి ఈ 5 ఏళ్ళు మేము కోరుకున్నది కరెక్టే, మేము ఓటేసింది కరెక్టే అని ప్రజలకు ఒక భావన వస్తుంది. మరొకసారి కూడా మరి ఓటేద్దామా వద్దా అనేటువంటి నిర్ణయం ప్రజలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలా లేదు, ఇప్పుడున్నట్టుగానే నడుస్తుందంటే మాత్రం సమయం చాలా తక్కువ ఉండొచ్చు. అండ్ లాస్ట్కి చివరిగా లాస్ట్ వన్, ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అండ్ యాజ్ పర్ తెలంగాణలో ఇప్పుడు మీరు చూసిన కండిషన్ బట్టి ప్రాంతీయ పార్టీలకు మనము మొగ్గు చూపితే మంచిదా, జాతీయ పార్టీలకు చూపితే మంచిదా? ప్రాంతీయ పార్టీలకు ఒకవేళ చూపించాల్సి వస్తే, ఎందుకంటే మామూలుగా ప్రాంతీయ పార్టీలు ఇక్కడ ఉంటాయి. క్వశ్చన్ అడిగావు. పార్టీ మారుతున్న వాళ్ళు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు,
ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ కరెక్టా, బీఆర్ఎస్ కరెక్టా, పార్టీల పేరు కంటే జాతీయ పార్టీ కరెక్టా, ప్రాంతీయ పార్టీ కరెక్టా? నీకు గుర్తింపు రావాలి ఒకటి, ప్రతి నాయకుడు కోరుకునేది అదే. కొట్లాడే అంశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే జనాలు ఏది కోరుకుంటే బెటర్ అంటే? జనాలు ప్రాంతీయ పార్టీనే కోరుకుంటారండి. ఫస్ట్ ప్రాంతీయ పార్టీ ఎలా ఉండాలంటే సెంట్రల్కి అనుబంధంగా, కొంతవరకన్నా వాళ్ళకి పూర్తి అగైనెస్ట్గా పోకుండా. బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదం అదే, మోదీకి అగైనెస్ట్గా పోయి సెంట్రల్లో మోదీకి పోటీగా మేము వస్తాము, మోదీ అని కాదు అక్కడ ఎవరున్నా సరే సెంట్రల్లో ఏ పార్టీకి ఉందో ఆ పార్టీకి పోటీగా మేము వస్తున్నాము అని టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మార్చడం అనేది ఫస్ట్ తప్పిదం. కొద్దిగా ప్రజల్లో ప్రజల్లో వచ్చింది, సెంట్రల్ నుండి కూడా వచ్చింది. సెంట్రల్ కూడా ఆలోచిస్తుంది కదా, వీళ్ళకి ఇలాగే వదిలేసి ఇంత అవకాశం ఇచ్చుకుంటూ వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే రేపు వీళ్ళే మనకు పోటీగా వస్తారు, వీళ్ళని ఇక్కడే అణిచేయాలి. అలా వచ్చింది కదా ఇప్పుడు కవిత గారి మీద కేసు కావచ్చు, కేసీఆర్ గారి మీద కేసులు కావచ్చు, అలా వచ్చినాయి. వీళ్ళని ఏదో విధంగా అణిచిపెట్టాలి అని సెంట్రల్ ఆలోచిస్తుంది. జనాలైతే ప్రాంతీయ పార్టీ ఉంటేనే రాష్ట్రంలో మూలలో ఉన్న సమస్యలు తీరే అవకాశం ఉంటుంది. ఈరోజు కేసీఆర్కి కూడా ఏ ఊర్లో, ఏ కాలనీలో, ఏ గల్లీలో, ఎవరి ఇంట్లో ఏం జరుగుతుందో ఆయన ఇక్కడ ఉండి చెప్పగలుగుతాడు. ఏ మూల మీద ఏ గుడి ఉంది, ఏ మూల మీద ఏ బడి ఉంది, ఏ మూల మీద ఏ రోడ్డు ఉంది ఆయనకు తెలుసు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ నేత కాబట్టి, ఆయన రాష్ట్రంలో మూల తెలిసిన వ్యక్తి కాబట్టి. బీఆర్ఎస్ అయినా కాదు, రేపు ఏ పార్టీ అయినా సరే ప్రాంతీయ పార్టీ అయితే మన రాష్ట్రం కోసం, మన సమస్యల కోసం కొట్లాడే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. లేదు అంటే ఇలా రేవంత్ రెడ్డి లాగా ప్రతిదానికి ఢిల్లీకి హైదరాబాద్కి, ఢిల్లీకి హైదరాబాద్కి తిరగడానికే సరిపోద్ది.